పైసలు మావే, ప్రచారం మాదే, అన్ని మేమే చూసుకుంటాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండడంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. పైసలు మావే, ప్రచారం మాదే, మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో ఉండండి, అంతా మేము చూసుకుంటాం అంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తున్నదని విశ్వసనీయ సమాచారం. గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీలు చేయించుకొని పోటీ పడిన నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామన్న వెనకడు వేస్తుండడం గమనార్హం. గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు. అందుకోసం నెలల తరబడి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న వారితో పైరవీలు చేయించేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి గడ్డుకాలం మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం పిలిచి టికెట్ ఆఫర్ చేస్తున్నా నేతలు ముందుకు రావడం లేదు. దీంతో లీడర్లకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి మరీ బతిమలాడుతున్నారు. అంటే బతిమలాడమే ఉంటుంది, అన్ని అధిష్టానం చూసుకుంటుంది అని భరోసా ఇస్తున్నట్లు టాక్. టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగిసే వరకు పర్యవేక్షిస్తామని, వెంటే ఉంటామని అధిష్టానం హామీ ఇస్తున్నది. ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందని, పోటీ చేసేవారు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇలా చెప్తున్నాను కదా, పైసా మాదే, ప్రచారం మాదే అని చెప్పేసి ముందు చెప్తారు. తర్వాత మీకు బీఫామ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఇక రాసి రంపాన పెట్టడం ఖాయం. రాసి పెట్టుకోండి. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఇది మీరు స్వీయ అనుభవం, ఈ నెల రోజుల్లో ఎవరైతే టికెట్ తీసుకుంటారో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇబ్బందులు పడక తప్పదు. ఇదంతా కూడా కల్వకుంట్ల పిట్టల ధర ముచ్చట అంటాం కదా, పిట్టల ధర ముచ్చట ఎప్పుడు ఇట్లా చెప్తూ ఉంటాడు. ఎప్పుడన్నా అది ప్రాక్టికల్ సాధ్యమైపోయినా అందుకే చెప్తాను, పైసలు మావే, అన్ని ప్రచారం మాది అంటారు. కానీ ఒక్కడు కూడా సహకరించాడు. కేవలం పరువు నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటుంది తప్ప ఏది ఉండదు. రాసి పెట్టుకోండి. ఎవరైనా మీ జీవితాలు బాగుపడితే అది అనుకుంటే మాత్రం పొరపాటే. ఖచ్చితంగా మీకు ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో నా మాటలు వినండి. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం గురించి నా అంత తెలిసిన ఎవరు లేరు.